ముఖ్యమైనటువంటి సమస్య ఈ రాష్ట్రంలో 2015వ సంవత్సరం డిసెంబర్లో మేము కొంత వేరయ్యాం. మేము సిపిఎస్ ఉద్యోగుల్లో చేరిన తర్వాత. అంతకుముందు పెద్దవాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ మేము చేరేటప్పుడు మాత్రం గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మాకు చెప్పాలి. మాకు చెప్పింది ఎవరు? ఈ సిపిఎస్ అనే అంశము మహా అద్భుతమైనది, దీంట్లో కోటాను కోట్ల రూపాయల లాభం వస్తుంది, పెన్షన్ గా మీకు చాలా డబ్బులు వస్తాయి అని మాకు చెప్పింది సంఘాలే. మీకు కూడా తెలిసే ఉంటుంది. మాకు వస్తున్నటువంటి పెన్షన్ కంటే చాలా ఎక్కువ పెన్షన్ వస్తుందని చెప్పారు. మేము ఆశపడ్డాం. అలాగే మీకు మొట్టమొదటి నెల జీతం రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ సంతకం పెట్టాలి మీరు అని చెప్పేశారు. అది జీతం కోసం పెట్టిన సంతకం కాదు, మన జీవితాలను పరంగా పెట్టిన సంతకం. అలా సంతకం పెట్టడంతోనే మనం మన అంగీకారాన్ని తెలియజేశాం. మేము సిపిఎస్ లో జాయిన్ అవ్వడానికి మేము అంగీకరిస్తున్నాం అని చెప్పేసి ఆ సంతకం. కానీ అది సిపిఎస్ లో చేరడానికి అంగీకారం అనే విషయం మనకు ఎవరు చెప్పలా, ప్రభుత్వం చెప్పదు. చెప్పాల్సిన నాయకులు దాన్ని మార్చి ఇలా చెప్పారు. నీకు మొదటి నెల జీతం రావాలని నేను మీద సంతకం పెట్టాలి. పెట్టేశాం. జీతం కావాలి కదా, ఉద్యోగులు చేరిన తర్వాత బ్రతకాలి కదా. అసలు దానికోసం అక్కడ చేరింది. బస్తాలకు బస్తాలు డబ్బులు వస్తాయని చెప్పారు. ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి అంటే చెప్పేది కాదు. తర్వాత తెలిసిన తర్వాత కానీ మాకు రక్తం ఉడికిపోయింది. 2009వ సంవత్సరంలో నేను ఉద్యోగం చేరాను. 2015వ సంవత్సరంలో విషయం నాకు తెలిసింది. అంటే అప్పటి వరకు మభ్యపెట్టింది ఎవరు? అప్పటి వరకు ఈ విషయాన్ని మా నుంచి దాచింది ఎవరు? మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నది ఎవరు? ప్రభుత్వం కాదు. ఎందుకంటే నేను ప్రభుత్వం డైరెక్ట్ గా ఎప్పుడు అడగలేదు, వాళ్ళు నాకేం చెప్పలేదు. నాకు చెప్పిన సంఘాలు 2015లో తెలిసిన తర్వాత సంఘ నాయకులు నేను అడిగా, అయ్యా ఈ సిపిఎస్ అనే చాలా జీవన్మరణ సమస్య అంటే కదా, మీరేంటో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, పెన్షన్ ఎక్కువ వస్తుంది, లేకుంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయని చెప్పారంటే ఎవరికి చెప్పిందని అడిగాడు ఆయన. అంటే నేను టీచర్ లేదు, టీచర్ సంఘం. మాకు తెలియకుండా ఎప్పుడు తీసేశారు అన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి అయ్యా మేము తీసేస్తున్నామని చెప్పి ఏ సంతకం తీసుకొని తీసేయాలి. అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు. ఏ జీవో వచ్చినా చదవాలి కదా. ఈ జీవో వల్ల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు లాభపడతారా నష్టపడతారా ఏంటి, దీని వల్ల కలిగేటటువంటి పరిణామాలు చదవాల్సింది ఎవరు? ఉద్యోగస్తులందరికీ కూడా అంత జ్ఞానం లేకుండా అంత సమయం ఉండదు. కాబట్టి మన తరపు నాయకుడిగా ఎన్నుకున్నాము. ఆ ఎన్నుకున్న నాయకుడు కదా, మరి లేకపోతే ఓడి ఎందుకు చెప్పండి? ఓడి నీకెందుకు వాళ్ళు ఓడి? ఒకసారి ఆలోచించండి. నేను 1000 రూపాయలు లేకుంటే 500 రూపాయలు సభ్యత్వం నీకెందుకు కట్టాలి? నువ్వెందుకు తిరగాలి? నువ్వెందుకు పని పట్ట లేకుండా ఆ ఫైల్ పట్టుకు దిగుతా ఉండాలి? నాయకుడు అనేవాడు చేయాల్సిన పని నువ్వు చేయలేదు. కాబట్టి 2015వ సంవత్సరంలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నానా హంగామా చేశారు. సమస్యకు సంఘమా, ఎందుకు పెట్టారు మీ సంఘం అని. మేమేమనుకున్నామంటే మేము ఉపాధ్యాయులని సిపిఎస్ గురించి కొంత అవగాహన మాకు వచ్చింది, మీరు జనాన్ని చెప్తా ఉన్నాము. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు టీచర్లు కదా అనే మాట అంటున్నారని అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు కలుపుకోవడం కోసం ఒక ఐక్యంగా ఒక వేదిక ఉండాలని చెప్పేసి గ్రూప్ 1 ఆఫీసర్ దగ్గర నుంచి స్వీపర్ వరకు కలుపుకోవడం కోసం అది పెట్టుకున్నాం. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి సహకారంతో 2017వ సంవత్సరంలో గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ జీవోలు కూడా సంపాదించుకున్నామని, ఆ పోరాటాల ద్వారానే సంపాదించుకున్నామని, మీ అందరి సహకారం ద్వారా సంపాదించుకున్నామని, ఆ ప్లాట్ఫామ్ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా సంపాదించుకున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను నేను. ఒకవేళ మేము కానీ అసోసియేషన్ పెట్టుకోకపోయినట్లయితే మాకు అదే మాట చెప్తా ఉండేవాడు, అదే విధమైనటువంటి తప్పుడు దాంట్లో మేము వెళ్తూ ఉండేవాళ్ళని. సరే, అదంతా ఒకటి. ఇప్పుడు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ పాత పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే వస్తుంది, మాకు కూడా అలాగే వస్తుంది. ఇకపోతే కొంతమంది సిపిఎస్ ని రద్దు చేసేసి మేము ఓపీఎస్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటే ఓకే నమ్మాం. ఎందుకంటే ఆకలిగా ఉన్నాం కాబట్టి. ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే 500 రూపాయలు 1000 రూపాయలు చందాలు వేసుకొని వాళ్ళకి 1,00,000 1,50,000 ఒక మండలంలో మనం డబ్బులు కుటుంబానికి సహాయం చేసినటువంటి దరిద్ర పరిస్థితి మేము చూశాం. కాబట్టి ఆశపడ్డాం, ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది మనకు? జీపీఎస్
సిపిఎస్ తీసేయండి బాబు అంటే జిపిఎస్ తీసుకొని పెట్టారు. ఇది ఎంత దరిద్రంగా ఉందంటే, కొండనాలికైందా నాయన మందేమంటే ఊడనాలికను ఊడబీకినట్లుగా ఉన్నది కూడా దోచేసేటటువంటి పథకం ఈ జిపిఎస్. అతి భయంకరమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. ప్రభుత్వాలు వారి కోసం కష్టపడేటటువంటి వారి పథకాలను అమలుపరిచేటువంటి ఉద్యోగస్తుల పట్ల అభిమానంతో బాధ్యతతో వ్యవహరించేటటువంటి పరిస్థితులు గత 20 సంవత్సరాల కాలంగా ఎక్కడ కనిపించడం లేదు మిత్రులారా. మీ అందరికీ తెలుసు, పెద్దలకి ఇంకా బాగా తెలుసు. మాకు వచ్చే ఆదాయమే మా జీతంలో నుంచి డిఏ మరియు బేసిక్ నుంచి 10% కట్ చేసుకొని గవర్నమెంట్ కూడా అంతే మొత్తం తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెడితే మాకు ఆదాయం వస్తుంది. ఇది సిపిఎస్. కానీ అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, సంవత్సరం పాటు మా దగ్గర నుంచి కట్ చేసిన అమౌంటే కనపడం లేదు అక్కడ. 5 నెలలు ఆపుతున్నారు, 6 నెలలు ఆపుతున్నారు, 10 నెలలు ఆపుతున్నారు, 12 నెలలు ఆపుతున్నారు. ఆపితే సంవత్సరం పాటు మీరు పెట్టుబడి పెట్టినందుకు నాకు వచ్చేటటువంటి లాభం ఎవరిస్తారు అని అడుగుతున్నాను నేను. కలుగుతావు కదా అంటున్నారు. చాలా బాగుంది. సంవత్సరం అంటే మొత్తం సర్వీసే 28. నువ్వు సంవత్సరానికి ఒకసారి కలుపుతున్నావు అంటే నాకు ఎంత రావాలి సార్ డబ్బులు? నెల నెల రావాల్సినటువంటి నా లాభాన్ని కోల్పోతున్నానా లేదా? ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, 5 సంవత్సరాల కాలం నుంచి డిఏ ఒకటి మాకు ఇచ్చినట్లయితే ఆ డిఏలో మీకు జిపిఎఫ్ కి జమ చేస్తారు, అంతేనా? అరియర్స్ కి జిపిఎఫ్ కి జమ చేస్తారు. మాకు సిపిఎస్ ఉద్యోగస్తులకు 90% ఏమో చేతికి ఇవ్వాలి, 10% షేర్ మార్కెట్ లోకి ఎన్పిఎస్ అకౌంట్ లోకి పెడతారు. 90% డబ్బులు మీరు ఒకసారి ఆలోచించిన పెద్దలారా, దాదాపుగా 3.5 లక్షల రూపాయలు నాకు ఈ 5 సంవత్సరాల్లో బాకీ. ఎవరిస్తారు? నా పిల్లల్ని నేను ఎట్లా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఏం చేయాలి, ఇంటికి ఈఎంఐ కట్టాలి, రకరకాలైనటువంటి సమస్యలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు. ఇవి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మన పెద్దలు సూర్యనారాయణ సార్ ఎలా చెప్పారు, 25,000 కోట్ల రూపాయల బాకీలు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు వచ్చే జీతం 100 రూపాయలు అనుకుంటే 110 రూపాయలు బాకీ పడితే ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు? ఒక నెలలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు? నాకు రావాల్సినటువంటి ఆ డబ్బులే కదా నా ఆధారం. నాకు ఆ 90% నా చేతికి ఇచ్చి 10% తీసుకెళ్లి నాకు అకౌంట్ లో వేస్తే దాన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెట్టి వ్యాపారం చేసి లాభం వస్తే ఇస్తారు. అసలు లాభం రావడానికి అదే దరిద్రం అనుకుంటే ఇది ఇంకా దరిద్రం. తీసుకెళ్లి డబ్బులు అక్కడ వ్యాపారంలో పెట్టి లాభం వస్తే నాకు ఇచ్చేటటువంటి డబ్బులు కూడా అక్కడ పెట్టకపోతే లాభం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అసలు ఏంటి? దాని ప్రామాణికం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారంగా మన రాష్ట్రంలో సిపిఎస్ ని అమలు తీసుకొచ్చారు. అసలు ఇక్కడ చట్టమే లేదు. 2004 సంవత్సరంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సిపిఎస్ పథకానికి చట్టం లేదండి. కేవలం మెమరాండమ్స్ ఏమంటారు కదా, 3 జీవోలు ఇచ్చేసి మన రాష్ట్రం అమలు చేసేసారు. ఈ 3 జీవోలు వెంటనే రద్దు చేసుకోవాలని మేమంటే ఇంకో జీవో ఇచ్చారు, జిపిఎస్ అని. సరే, ఏది ఏమైనా మిత్రులారా, అటు షేర్ మార్కెట్ లో మాకు రావాల్సినటువంటి డబ్బులు రావడంలా, ఇటు పిఆర్సీలు ఇచ్చినప్పుడు లేదా డిఏలు ఇచ్చినప్పుడు మాకు రావాల్సినటువంటి 90% డబ్బులు ఇవ్వడంలా. మరి సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయిన నాటికి ఆయన అకౌంట్ లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు పెన్షన్ ఇస్తారంట. ఇది జిపిఎస్. మొత్తం డబ్బులు నువ్వు దాచిపెట్టుకున్నవి నీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొత్తం అక్యుములేటెడ్ అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ సరెండర్ చేస్తే అప్పుడు ఇస్తారంట. ఒక చిన్న లెక్క వేశాను నేను. ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు, ప్రొఫెసర్ గారు, ఆయన రిటైర్డ్ అయ్యే నాటికి ఒక సుమారుగా లెక్క వేసుకుంటే 2 కోట్ల రూపాయలు అండి. 2 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లో ఉంటాయి. ఆ 2 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చేస్తే ఆయనకు వచ్చేటటువంటి పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 1,00,000 నుంచి 1,10,000. 2 కోట్లు ఇస్తే 1,00,000 నుంచి 1,10,000 ఆయనకి ఇస్తారు నెలకి. బాగుంది, ఇది కూడా బాగుంది అనుకుందాం. ఆ 2 కోట్లు మళ్ళా తిరిగి వెనక్కి ఇస్తారా? ఇది ప్రశ్న. మీకు ఎవరికైనా తెలుసా సార్? చివరిలో మేము రిటైర్డ్ అయిన తర్వాత కాదు, చచ్చిపోయిన తర్వాత ఇస్తారా మా కుటుంబ సభ్యులకి? ఎప్పుడైనా ఆనందమే, చచ్చినా మేము సంతోషిస్తాం. ఆ 2 కోట్ల రూపాయలు ఇస్తారా? పోనీ ఇవ్వరు.
ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి మమ్మల్ని తెచ్చినటువంటి ప్రభుత్వాలు అని నిందించడానికి నేను సాహసం చేయను. ఎందుకంటే ప్రభుత్వాలతో పాటుగా వాళ్ళు 10% తప్పైతే 90% తప్పు ఈ నాయకులు అని చెప్పుకొని తిరిగేటటువంటి వ్యక్తులు వీళ్ళు మిస్లీడ్ చేసి మమ్మల్ని మేలు కోరుకుంది. వీళ్ళు ఈ రాష్ట్రంలో సిపిఎస్ తీసుకొచ్చి పెట్టడం ముందు 1 సంవత్సరం ముందే తమిళనాడులో సిపిఎస్ పెడతామని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఘాల నాయకులు ఏం చేశారంటే ఇది దుర్మార్గమైన పథకం, ఎవరు చేరద్దని చెప్పేసి అందరికి ఉద్యోగులందరికీ చెప్పారు. ఒక్క చేయాల మనం అనుకుంటా ఉంటామే, ఒక విషయాన్ని పదే చెప్పినా కానీ అర్థం చేసుకున్న వ్యక్తిని ఏమంటావా, వీడు ఎవడు అరవడిలో ఉన్నాడురా అంటాం. అరవడి వాళ్ళ మనం